ఇంట్లుంటే కూలర్లు ఏసీలు, మరి బయటికి పోతే గదేదో సినిమాలో చూపించినట్టు ఎండల తిరుగుతానికి ఏసీ సూట్లుంటే బాగుండు అనుకుంటున్నారట చాలా మంది. ట్రాఫిక్ వాళ్ళ లెక్క మాకు కూడా ఏసీ హెల్మెట్లు దొరికితే మంచిగుండు అనుకుంటుండొచ్చురు బండ్లు నడిపేటోళ్ళు. మెట్రోలో సుత మాకు సగం టికెట్ అన్న పెడితే బాగుండు, చల్లగా ఏసీ రైళ్ళ తిరుగుదుమని ఫీల్ అవుతుండొచ్చు ఫ్రీ ఆర్టీసీ బస్ ఎక్కుతున్న అక్కలు. ఈ ఎండలకు ఎవ్వరు తిప్పలాళ్ళయి మరి. అయితే పట్నంలో ఎండ పల్లెల వాన, ఈడ సురుకులు ఆడ శినుకులు. భాగ్యనగరం ఉడుకుతుంటే పల్లెలు దర్శినాయి. హైదరాబాద్ లో హీట్ ఐలాండ్స్ తయారైనాయి. మరి ఐలాండ్ లో ఎటు చూసినా నీళ్లుంటే హైదరాబాద్ ఐలాండ్ లో ఎటు పోయినా గరిమే. పటాన్ చెరువు, బండ్లగూడ, గచ్చిబౌలి, మైలార్దేవుపల్లి, బిఎన్ రెడ్డి నగర్, మున్సూరాబాద్, హయత్ నగర్ ఈ 7 ఏరియాలలో ఉండాల్సిన గర్మి కంటే ఎక్కువనే ఉన్నదట. భాగ్యనగరం అంతటా 45 డిగ్రీలు దాటుతుంటే ఈడ 49 డిగ్రీల ఎండ కొడుతుందంటే చూడుర్రి. పట్నం ఎండ మీద ఓ సంగపోళ్ళు పరీక్షబట్టి చెప్పిన ముచ్చటిది. కడమ ఏరియాల కంటే ఈడ పెద్ద పెద్ద బిల్డింగ్లు, కంపెనీలు ఎక్కువ, పచ్చదనం తక్కువ ఉన్నదట. కాంక్రీట్ జంగలు పెరిగి బండ్ల రువ్వడు ఎక్కువయ్యి గాలి గలీజ్ అవుతుండే వరకు ఎండ సురుకులు పెరిగినాయట ఈ ఏరియాలల్లా. ఎండ మస్తుంది. ఇప్పటికి 4 జాగలలో నిలబడుకుంటూ వచ్చిన వచ్చింది ఎండ మాత్రం. పై దగ్గర ఉండాలంటే మాకు ఎంత ఇబ్బంది అవుతుంది తెలుసా, పసీనా కారుతుంది నాకైతే. ఎండలో పుల్లు కొడుతున్నాయనా చేయకపోతేనేమో మాకు ఇంట్లో వెళ్ళదు. ఎండ అయినా వాన అయినా ఏదైనా సరే మేము కష్టం చేసుకుంటేనే మాకు బుక్కాడుతుంది. ఇక ఊర్లల్లో చూస్తే పొద్దాక ఎండ పొద్దుముకి ఆన, గాలి దుమారం పెట్టి సరుషుడు జరిసింది. ఆడాడ రాళ్లు పడ్డాయి. ఉరుములేని పిడుగు లెక్కనే ఆన అందుకునే వరకు రైతులకు మస్తు తిప్పలైంది. ఈ ఎండలకు మంచిగా ఎండిన ఒడ్లని నానిపోయి వరదకు కొట్టుకపోయినాయి. అగో ఆనల దడుచుకుంటేనే పట్టాలు కప్పుతున్నారు. అనుకోకుండా పడిన భారీ వర్షానికి నీళ్ళు మొత్తం తడిసి ముద్దగా మారినాయి. ఎదురు నీళ్ళు మొత్తం ఎట్టున్నాయో ఈ కళ్ళం మీద. 18వ తారీఖు పోసాను నేను ఐకేపీ కాలంలో. ఈ 45 డిగ్రీస్ ఎండ కొడుతున్నా కూడా వాళ్ళు ఐకేపీ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల వాళ్ళకి అనుకూలంగా ఉన్న వారికి కొట్టుకొని ఆడాడ కాంటాలు ఆల్చమయ్యి అట్లా కొంత నష్టమైతుందట. గింత ఎండలు కొట్టే టైంలా ఆన పడుతుందని ఎవ్వరు అనుకోకుండొచ్చురు. కాలం ఎప్పుడెట్లుంటదో తెలియదు కాబట్టి జల్దిన కాంటాలు పెట్టి రైతుల తిప్పలు తప్పిరి సార్లు.